ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రచారంలో ఆయన దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్ వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట గురబరాజుపల్లెలో 8వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మల్లవరం ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్ నుంచి సింగనమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు డైవర్స్ అసోసియేషన్ సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 శ్రీకాళహస్తి మీదుగా బస్సు యాత్ర నాయుడుపేటకు చేరుకుంటుంది. సాయంత్రం నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, 8వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ఎన్ని గంటల ప్రారంభం కానుంది? ఎక్కడెక్కడ తిరగబోతున్నారు ఈ రోజు? శిలా, 8వ రోజు మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. నైట్ క్యాంప్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యారు. స్థానికంగా ఉన్న నాయకులతో పాటు వివిధ వర్గాల ప్రజల్లో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర స్టార్ట్ అయింది. రోడ్డు మార్గాన వివిధ వర్గాల ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లబోతా ఉన్నారు. 11 ఆ సమయానికి సింగమాలలో ఆటో డ్రైవర్లు, లారీ టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. వాళ్ళని సమస్యలు అడిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ రంగం ఏ విధంగా ఉంది, ఎటువంటి మార్పులు చేయాలి, ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ చేయాలని దానిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో కూడా మాట్లాడబోతా ఉన్నారు. మరోవైపు ఆ మీటింగ్ అనంతరం మళ్ళీ దారి మార్గంలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతా ఉన్నారు. చెన్నై హైవే పక్కన నాయుడుపేటలో సాయంత్రం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా 8 రోజులకు ఈ రోజుతో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా బస్సు యాత్ర జరుగుతా ఉంది. ఈ 8 రోజులు కూడా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాయి, ఏ విధంగా పాలన చేస్తున్నాం అనే దానిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్రజలందరూ కూడా వివరిస్తా ఉన్నారు. గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా చెప్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో ఈ పథకాలు కావాలన్నా, ఏమన్నా ప్రభుత్వ డెలివరీస్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమన్నా కావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడేవారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెకానిజాన్ని పూర్తిగా మార్చేసామని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా హైలైట్ చేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవైపు సచివాలయం వ్యవస్థతో పాటు మరోవైపు వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రతి పథకాన్ని ప్రతి గడపకి డెలివరీ చేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇటువంటి పాలన కావాలా, లేకపోతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన టీడీపీ ఎన్డీఏ కూటమి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 8 రోజుల పాటు సాగిన ఈ బస్సు యాత్రలో అనేక అంశాలపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కాన్సన్ట్రేట్ పెట్టారు. మరొకసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచి తన ప్రసంగాల్ని చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మమేకం అవుతా ఉన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇప్పటికే ఎందుకంటే 300 సార్లు పైగానే బటన్ నొక్కారని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రతి గడపకు అర్హులున్న అందరికీ కూడా పథకాలు అందిస్తామని చెప్పి ఈ మెకానిజం ఏ విధంగా డెలివరీ అవుతుంది, ప్రజలు ఏ విధంగా ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారని దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలన్నీ కూడా స్వయంగా తానే చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పాలన చేసింది, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది, నాడు నేడు అతో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చిందని దానిపైన ప్రతి బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసి చెప్తా ఉన్నారు. 2014లో ఎన్డీఏ కూటమి ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసింది, మరొకసారి ఆ కూటమికి ఎందుకు ఓటేయాలని చెప్పి కూడా మేనిఫెస్టో కాపీని ప్రతి సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ అటు ప్రజలకు అప్పీల్ చేస్తూ విపక్షాలను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చాలా వేగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళలో ఉన్న అసంతృప్తులన్నీ కూడా క్లియర్ చేయడం, ఇలా ముందుకు వెళ్తా ఉన్నారు. ఒక రోజులో 2 సెక్షన్ల కింద పెట్టుకుని ఉదయం పూట స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు. ఎక్కడన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి దానిపైన వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఎవరైతే ఈ ఎన్డీఏ కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. ఈ చేరికలు అనేది కూడా పార్టీకి బలం చేకూరుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తా ఉన్నారు.
ఉదయం పూట వివిధ వర్గాల ప్రజలతో కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. స్థానిక నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తం మీద 21 పార్లమెంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ బస్సు యాత్ర సాగబోతా ఉంది. ఇప్పటికి ఒక 4-5 పార్లమెంట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ముగించుకున్నారు. మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. అంటే రేపు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఆ గ్యాప్ అని చెప్పి మనకు సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే ఆ నెల్లూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి, చంద్రబాబు, లోకేష్ నాయకులందరూ కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలి, దానిపైన రేపు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సమావేశం స్థానిక నాయకులతో నిర్వహిస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా అన్ని తానే మేమంతా బస్ యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతా ఉన్నారు. ఈ రోజు 8వ రోజు బస్ యాత్ర కూడా ప్రారంభమైంది. శీల, వినయ్, డ్రైవర్లతో ముఖాముఖి కార్యక్రమం ఎన్ని గంటలకు ఉండబోతోంది? డ్రైవర్స్ అసోసియేషన్ దీనికి సంబంధించి ఏం చెప్తోంది? అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ మోటార్ ఫీల్డ్ రంగం అన్నది చాలా పెద్ద రంగం. దాదాపు దీన్ని బేస్ చేసుకుని చాలా మంది కుటుంబాలు, కార్మిక కుటుంబాలన్నీ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా మొత్తం అన్ని రంగాలకు సంబంధించి తన మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరికైతే ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలని దానిపైన దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే నవరత్నాలంటూ ఇచ్చిన మేనిఫెస్టో 99% అమలు చేసామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక పెద్ద రంగానికి సంబంధించి ఆటోమొబైల్ రంగం ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లు కావచ్చు, మోటార్ ఫీల్డ్ కి సంబంధించి కూడా పెద్ద రంగం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక కీలక సమావేశం, అంటే సుమారు 11:30 ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగమలైకి చేరుకుంటారు. సింగమలైలో ఆటో డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఆ మోటార్ ఫీల్డ్ అనేది చాలా కఠినమైన ఫీల్డ్ కనుక వాళ్ళకి ఏ విధంగా ఈ ఫీల్డ్ సాగుతా ఉంది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం చేయాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దానిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే అటు ముఖ్యంగా ఈ బస్సు యాత్రలో అటు మహిళలు, వృద్ధులు, యువతతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మమేకం అవుతా ఉన్నారు. అన్ని రంగాల ప్రజలతో మాట్లాడితే ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుసుకుని దాన్ని మేనిఫెస్టోలో కూడా యాడ్ ఆన్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే 8వ రోజు బస్సు యాత్రలో వివిధ రంగాల ప్రజలు, వర్గాల ప్రజలతో మమేకం రాబోతున్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ వినయ్.